ఏదో పిచ్చి పట్టిందా సరే రోజు దయ్యం వీడియోస్ వాడుతూ గేమ్స్ ఆడుతూ ఉంటే ఇలా కాక ఇంకేమవుతాయి. దయ్యాల వీడియోలు ఆడడం వల్లే పిల్లలిద్దరికి ఇలా జ్వరం వచ్చేసిందని మా ఆయన తిడుతున్నారండి ఫుల్గా. ఒక పక్కన పిల్లలిద్దరికి బాగాలేదు, ఇంకో పక్కన మా ఆయన అయితే ఫుల్గా తిట్లు అనమాట నాకు. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. నేనైతే మార్నింగ్ లేట్గానే లేచాను, ఎందుకంటే పిల్లలకి ఆశ్రిత్కి అయితే ముఖ్యంగా నైట్ అస్సలు బాగలేదనమాట. ఇంకా శ్రీయాన్షి పాపకి లైట్గా ఫీవర్ వచ్చినట్టుగా అనిపించి ఇద్దరిని కూడా స్కూల్ మానిపించేశాను. ఇంకా ముందు రోజే ఆశ్రిత్ని హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని టెస్టులు కూడా చేయించాము. చాలా భయం వేసేసింది, ఏమొస్తుందో ఏంటి, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమో టెస్ట్ చేయించారు. బట్ పర్వాలేదు, టెస్ట్ నార్మల్గానే వచ్చింది రిపోర్ట్ అయితే. ఇంకా నార్మల్ కొన్ని సిరప్స్ అవి ఇచ్చారంతే. ఇంకా అదే రోజు నైట్కి శ్రీయాన్షి పాపకు కూడా కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా ఒళ్ళు వెచ్చగా ఉంటే ఇంకా నెక్స్ట్ డే అయితే పిల్లలిద్దరిని కూడా స్కూల్కి పంపించలేదండి. ఈ రోజు రాత్రికి అయితే శ్రీయాన్షి పాప ఫీవర్ చాలా ఎక్కువ అయిపోయిందండి. ఏం జరిగిందో మొత్తం చెప్తాను, ఈ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా పొద్దున్నే నేనైతే కొంచెం లేట్గానే లేచానని చెప్పాను కదా, పిల్లలు కూడా నైట్ అంతా పడుకోలేదు సరిగ్గా. ఇంకా వాళ్ళు కూడా లేట్గానే లేచారు. లేచిన తర్వాత నార్మల్గా స్నానం చేసేసి ఇంకా పని అయితే మొదలు పెట్టానండి. వంట చేస్తున్నాను. ఇంకా ఇల్లు అంటే తెలిసిందే కదా, చాలా పనులు ఉంటాయి. ఇంకా పొద్దున్న లేచేసరికి అయితే పొద్దున్నకి లేదు, శ్రీయాన్షి పాపకి నైట్కి ఎక్కువైపోయింది ఫీవర్. పొద్దున్న కొంచెం ముందు రోజు లైట్గా ఉందని చెప్పాను కదా, అదైతే తగ్గిందనమాట కొంచెం. ఇంకా కొంచెం నీరసంగా ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇక్కడ నా పని నేను పూర్తి చేసుకుంటున్నాను. ఈరోజైతే చాలా బద్ధకంగా హెడేక్గా పడుకోవాలి, ఏ పని చేయకూడదు అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, ఇంకా పనులు అయితే చేసుకోవాల్సిందే. సో మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు. ఇంకా నేనైతే ఇక్కడ బీన్స్ కర్రీ చేస్తున్నాను, అలాగే తోటకూర ఉంటే అది కట్ చేసి ఇంకా తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే బీన్స్ కర్రీ కోసం అని చెప్పేసి మూకుడులో ఇలా ఉల్లిపాయలు, ఈరోజు అయితే పచ్చిమిర్చి కూడా లేదు ఇంట్లో, చూసుకోలేదు నేను. ఇంకా అందుకనేసి కారం వేసేసి వంట చేసేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. వాషింగ్ మిషన్లో ఏమో బట్టలు ఉన్నాయి, అవి అయితే ఆరేయాలి. మిషన్ వేసాను మార్నింగ్ లేవగానే. ఇంకా మొన్న అమ్మ కొనిచ్చిందని చెప్పాను కదా, ఆ మిషనే. ఈరోజు ఇంకా అమ్మ అయితే మార్నింగ్ వచ్చింది. ఆశ్రిత్ బాబు ఎప్పటి నుంచో స్పైడర్ మ్యాన్ టాయ్ కావాలి, సాఫ్ట్ టాయ్ అని అడుగుతున్నాడు. నేనేమో వద్దు వద్దు అని చెప్పి అంటున్నాను అనమాట. ఇంకా అమ్మ ఈరోజు అయితే బయటికి వెళ్తుంటే కనిపించాయంట బొమ్మలు. అక్కడ నుంచి వీడియో కాల్ చేసి ఆశ్రిత్కి శ్రీయాన్షి పాపకి ఏవో బొమ్మలు పట్టుకుని వచ్చింది. ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, చదువుకుంటారు, ఇంట్లో ఉన్న బొమ్మలు చాలా అంటే అమ్మేమో ఇంకా పెద్ద ఏం ఆడుకుంటారు, అప్పుడప్పుడైనా ఇవ్వాలి కదా అని చెప్తుంది మళ్ళీ నాకే. సడన్గా పిల్లలిద్దరికి కూడా హెల్త్ అయితే అసలు బాగాలేదండి, పాడైపోయిందనమాట. కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు కూడా, మీరు దయ్యాల వీడియోలు ఆపేయండి, అప్పుడు పిల్లలకి హెల్త్ సెట్ అవుతుంది, మీరు ఆ గేమ్స్ ఆడడం వల్లే పిల్లలకి బాగాలేదు ఇలా పెడుతున్నారు. వాళ్ళందరూ పెట్టిన కామెంట్స్ చూసి మా ఆయన ఏమో నన్ను తిట్లు తిట్టడం మొదలు పెడుతున్నారు. అదిగో నువ్వు దయ్యం గేమ్స్ ఆడేవంట, అందుకే పిల్లలకి బాగాలేదంట అని చెప్పేసి నాకు ఇంట్లో కొంచెం డిస్కషన్ అయ్యింది అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి హెల్త్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి చల్లగాలికి అది చెవిలో నొప్పి ఇదంతా సహజం అనమాట. మా ఆశ్రిత్కి ఒక 2 days నుంచి చెప్తున్నాడు ఇలా చెవి నొప్పి వస్తుందని చెప్పి. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఫీవర్ కూడా లైట్గా వచ్చిందనమాట, హెడేక్ కూడా వస్తుంది, తలనొప్పి అని చెప్పేసి. ఇంకా మా పిల్లలకి ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయిందనుకోండి, కొంచెం హెల్త్ అయితే ఫీవర్ రావడం, రొంప రావడం, ఇలా మా పిల్లలకనే కాదు ఇంచుమించుగా చిన్నపిల్లలకి ఇలా వస్తూనే ఉంటాయి కదా. కొంచెం పెద్దవి కొంచెం టీనేజ్కి అలా వచ్చేసే వరకు కూడా మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంకా కొంతమంది పిల్లలకైతే కొంచెం హెల్త్ అనేది ఏంటంటే అన్నీ తట్టుకుంటారు, బట్ కొంతమంది పిల్లలకి క్లైమేట్ చేంజ్ అయ్యే కొద్దీ రొంప, దగ్గు ఇలాంటివి అయితే మ్యాక్సిమం 90% అలాగే ఉంటుంది. ఒక 80% పిల్లలకి, ఒక 20% అయితే కొన్ని క్లైమేట్ చేంజ్ అయినా పర్వాలేదు కొంచెం. మా పిల్లలకి అయితే మాత్రం క్లైమేట్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఫీవరో దగ్గో రొంపో రావాల్సిందే. మరి మీ పిల్లలకి ఎలానో కామెంట్ చేయండి. దానికి దయ్యాల గేమ్కి అసలు సంబంధమే లేదు. ఇంకా మా ఆయన అయితే నన్ను ఎలా తిట్టాలి, మీరు పెట్టే కామెంట్లు చూసి కొంతమంది, అందరిని అనట్లేదండి, అందుకో వాళ్ళు చెప్తున్నారు కదా, అందుకే అని చెప్పేసి నా మీద అనమాట. మరి ఈ విషయంలో మీరేమంటారో నాకు కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఏ రోజైతే బద్ధకంగా ఉంది, ఎక్కువ పని చేయొద్దు అనుకుంటానో ఆ రోజు నేను ఎంత పని చేసినా ఇంట్లో పని ఉంటూనే ఉంటుంది. ఇంకా ఇల్లు అయితే అసలు ఎంత పని చేస్తున్నా సరే ఇంకా అసలు నీట్గా అవ్వదు, ఇంకా పని ఉండదు, ఇంకా పని ఉంది అన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఒక పక్కన బట్టలు మడత పెడుతున్నాను, ఇంకొక పక్కన మళ్ళీ మిషన్లో అయితే కొన్ని బట్టలు తీసేసి ఆరేసి మళ్ళీ బట్టలు వేసాను.
ఇంకా ఇల్లంతా మా పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు ఆ రోజు ఒక 2-3 సార్లు తుడవాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఇంకా తుడవలేదులేండి, మెల్లగా చేస్తున్నాను పనులన్నీ కూడా. చెప్పాను కదా బద్ధకంగా మెల్లగా అంటాను కానీ 1 by 1 అన్ని పనులు చేస్తూనే ఉన్నానులేండి. ఇంకా వాళ్ళు ఆ కాగితాలు చింపేసి ఇవి వేసేసి అట్టపెట్టెలాగి ఎక్కడెక్కడి నుంచో చెత్త అయితే తీసుకొచ్చేస్తారండి. మా పిల్లలు కనుక ఇంట్లో ఉంటే మాత్రం ఫ్లోర్ అయితే అస్సలు నీట్గా ఉండనివ్వరు. ఖచ్చితంగా ఒక 2 times అయితే తుడిపిస్తారనమాట. అంటే రోజు ఒకసారి తుడుస్తాం కదా, వాళ్ళు ఉంటే 2 సార్లు ఖచ్చితంగా ఇల్లు అయితే తుడవాలి. అలా చెత్త తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. లేదంటే ఆ ఫోను టీవీకి అతుక్కుపోతూ ఉంటారు, కొట్టేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. ఇంకా చెప్పాను కదా, మా ఆశ్రిత్కి ముందు రోజు నైట్కి కొంచెం ఫీవర్ తగ్గింది, మా శ్రీయాన్షికి స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్కి ఏంటంటే ఒళ్ళు వేడి లేదు, బాగానే ఉంది. సర్లే నార్మల్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రైడే కదా, నెక్స్ట్ డే ఫ్రైడే అయితే స్కూల్కి పంపించేద్దాం. 2 days మానేశారు అప్పటికే. ఇంకా అందుకనేసి 2 days సర్లే ఇంకా పంపించేద్దాం, మళ్ళీ సాటర్డే హాలిడే, 1 day అయినా వెళ్తారు కదా అనుకున్నాను. సాటర్డే సెకండ్ సాటర్డే కదా. మా హస్బెండ్ వచ్చారు, ఈ లోపు పని అవుతుంది. ఇంకా కూర అయితే స్టవ్ పైన పెట్టేసి బట్టలు అవి మడతలు పెట్టాను అనమాట. బట్ ఏంటంటే థర్స్డే నైట్కి శ్రీయాన్షికి వచ్చేసింది ఫుల్ ఫీవర్, అసలు చాలా వీక్ అయిపోయింది. ఇంకా నీరసం పడిపోయింది అనమాట. కూర కంప్లీట్ అయిపోయింది, పప్పు కూడా పోపు పెట్టేసి వచ్చాను, స్టవ్ మీద మరుగుతుంది. ఈలోపు మడత పెట్టిన బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ ఎవరెవరిలో వాళ్ళైతే యూనిఫామ్స్ అవి సర్దేసి పెట్టేస్తున్నాను. అంటే వంట అవుతూ ఉంటుంది, ఇంకొక పక్కన అయితే వేరే పనులు కూడా చూసుకుంటున్నాను అనమాట. చాలామంది అంటూ ఉంటారు ఫుల్ డే వ్లాగ్స్ కూడా షేర్ చేయండి అని చెప్పేసి. నేనైతే ఇవాళ మరీ ఫుల్ డే వ్లాగ్ అయితే షేర్ చేయలేదు, ఒక షార్ట్ వ్లాగ్ అయితే ఒక 8 minutes ప్లస్ వస్తుంది, అలా అయితే షేర్ చేశాను అనమాట. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, ఇంకా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయనా వద్దా అనేది కామెంట్ చేయండి. ఇంకా టీవీ చూస్తూ పిల్లలకైతే బొమ్మలు పెట్టాను, నేను కూడా బొమ్మలే చూస్తాను. ఇంకా భోజనం అయితే చేసేసాం. తర్వాత మా హస్బెండ్ తెచ్చిన ప్రసాదం కూడా తినేసి ఒక్క 30 minutes అయితే కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అదైతే చూసుకుందామని చెప్పేసి అలా బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ మా పిల్లలు పక్కంతా దున్నేసి బొమ్మలు పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు అనమాట. కాసేపు ఇంకా అలానే కళ్ళు మూసుకుంటేనేమో నిద్ర వచ్చేస్తుంది, ఇంకా అలా కాదని చెప్పి బలవంతంగా వచ్చాను. వచ్చి ముందు మొత్తం ఇల్లంతా తుడవాలి కదా, ఇల్లంతా అని చెప్పేసి అనుకున్నాను. ఈలోపు మా పిల్లలు కూడా నా వెనకాల వచ్చేసి అక్కడ క్లే మొదలుపెట్టారు. ఆ గదిలో బొమ్మలు అయిపోయి మంచం దున్నేయడం అయిపోయింది, ఇంకా క్లేతో ఆటలు మొదలుపెట్టారనమాట. అసలు ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ డే స్కూల్కి పంపించేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకా తర్వాత అయితే బన్నీ వచ్చేసరికి ఇంకా రీల్స్ అవి వీడియోస్ షూట్ చేసేది ఉంది, అందుకనేసి రెడీ అయ్యాను అనమాట. బన్నీ అయితే జోలో చిప్ది ఆర్డర్ పెట్టింది, ఆ వీడియో చేయమని ఎవరో కామెంట్ చేశారంట కదా, సో ఆ వీడియో అయితే తన ఛానల్లో చేస్తుంది, అలా వచ్చిందనమాట. నెక్స్ట్ డే షూట్ చేస్తాం, ఆ రోజు కుదరలేదు. చెప్పాను కదా సడన్గా శ్రీయాన్షి పాపకి ఫీవర్ రావడంతో చాలా ఇదయింది. ఇంకా తర్వాత డీమార్ట్లో కొన్ని వస్తువులు అయిపోయాయి. ఆల్రెడీ 15 days బ్యాక్ నేను వెళ్ళి తెచ్చుకున్నాను, బట్ కొన్ని వస్తువులు తెచ్చుకోలేదు. ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకుందామని వెళ్ళాం. పిల్లలకైతే వాటర్ బాటిల్స్ తీసుకున్నాను, అంటే సిప్పర్ వాటర్ బాటిల్ మొన్న మా శ్రీయాన్షి పాప అది పగిలిపోయింది నా వల్లే, అండ్ ఆశ్రిత్ కూడా లీక్ అవుతుంది. ఇంకా అవి ఇక్కడైతే చూపించలేదులేండి, యాడ్ చేయలేదు క్లిప్పింగ్లో. అండ్ తర్వాత అయితే ఇదిగోండి మందులు అయితే మా ఆశ్రిత్కి ఇచ్చినవి అవి. శ్రీయాన్షికి చెప్పాను కదా ఫీవర్ ఎక్కువైపోయిందని, ఇంకా పారాసెటమాల్ సిరప్ అయితే తీసుకున్నాను అనమాట మెడికల్ షాప్లో. తీసుకుని అయితే ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే దీనికి సిరప్ వేయాలి. ఇంకా అలా వాలిపోతుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేసి మేము డీమార్ట్కి అయితే వెళ్ళి ఇంకా కొన్ని ఐటమ్సే కదా తెచ్చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను అనమాట పిల్లల్ని. ఇంకేం స్కూలు, దీనికి ఇంకా ఫుల్ ఫీవర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 dayనే కదా, మా ఆశ్రితకి కూడా మొన్నంత చెవి నొప్పి తలనొప్పి అని ఏడ్చాడు కదా ఫీవర్, ఇవి అందుకనేసి ఇంకా ఇంకొక రోజు రెస్ట్ తీసుకుంటే ఇంకా అలాగో సాటర్డే హాలిడే, మండే నుంచి వెళ్తారనమాట. చూడండి అసలు కళ్ళు అసలు తెరవలేదు రోజంతా కూడా. ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ గైస్.